హలో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట టైలర్‌లకు మాత్రమే అర్థమవుతది. ఓకే. మిగతా వాళ్ళకి పెద్దగా తెలీదు వీటి విషయాలు. సరేనా? ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ చూస్తున్నారు కదా! ఈ బ్లౌజ్‌కి నాకు మీటర్‌న్నర లైనింగ్ పడ్డది. ఎందుకు చెప్తున్నానంటే మీటర్‌న్నర లైనింగ్ పట్టినప్పుడు అది లైనింగ్ మనకు ఆపోజిట్ దొరికేస్తది కాబట్టి వెంటనే తెచ్చేసుకుంటాం. శారీలో మీటర్‌న్నర ముక్క పోతే శారీ అసలు సరిపోతుందా? అటువంటప్పుడు మనం ఎన్ని ముక్కలు అటాచ్ చేసి కుడతాం ఎంత ఇబ్బంది అవుతది. 1 అవర్‌లో అవ్వాల్సిన లైనింగ్ జాకెట్ ఇటువంటివి మినిమమ్ నాకు తెలిసి 3 and 4 అవర్స్ పడతది. ఎంత ఇబ్బందయితే ఎంత తలపోటు తెచ్చుకొని కుడతామంటే చెప్పలేము ఆ మాట టైలర్‌లు. ఇచ్చినప్పుడేమో రావాలి మీరు ఎలాగన్నా కుట్టండి డబ్బులిచ్చేస్తామంటారు. తీరా అడిగే టయానికి తగ్గించనని కూరగాయల బేరాలాడుతుంటే యువతల ఆరోగ్యం దెబ్బైపోయి, ఇటు ఇబ్బంది పడిపోయి ఎందుకండి టైలరింగ్ చేయడం? టైలరింగ్ చేసినోళ్ళకి ఏమీ మిగిలిపోదు. ఆరోగ్యం పాడవుతది తప్ప. అది అందరూ అర్థం చేసుకోవాలి. నాకిచ్చినావిడ కూడా టైలరే మళ్ళీ. అది